వయసుతో పాటు చాలా మందికి వినికిడి తగ్గడం స్టార్ట్ అయ్యింది. వినికిడి తగ్గినప్పుడు మామూలుగా ఆల్జీమర్స్ అంటే జ్ఞాపక శక్తి క్షీణించే ఒక రోగం అన్నమాట. ఇది మెల్లమెల్లగా తెలివితేటలు తగ్గిపోతాయి. సో వినికిడి తగ్గిన వాళ్ళలో ఈ రోగం వచ్చే ఛాన్సెస్ రెండింతలు ఎక్కువ. ఎందుకు అంటే మన బ్రెయిన్ అనేది సౌండ్స్ని సరిగ్గా తీసుకోలేక ఎక్కువగా దాని వైపే ఆలోచిస్తూ ఉండి మిగతా తెలివితేటలన్నీ తగ్గడం స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు జనాల్లో కూడా కలవలేరు. ఎందుకంటే ఏంటి అని మళ్ళీ అడగాలి కాబట్టి పెద్దగా మాట్లాడకుండా ఐసోలేట్ అయిపోతారు. దీంతో జ్ఞాపక శక్తి క్షీణించవచ్చు. కాబట్టి వినికిడి కొంచెం తగ్గింది అన్నప్పుడే చూపించుకోవాలి. మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు వెంటనే హియరింగ్ ఎయిడ్ అనేది ఖచ్చితంగా పెట్టించుకోవాలి. అందరూ ముదిరిపోయేంత వరకు వెయిట్ చేస్తారు. బాగా వినికిడి ముదిరిపోయిన తర్వాత హియరింగ్ ఎయిడ్ పెట్టినా కూడా చాలా మంది అడ్జస్ట్ అవ్వలేరు. సో స్టార్టింగ్లోనే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి. అది కూడా ఇంట్లో ఉన్నా కూడా పెట్టుకోవాలి. చాలా మంది బయటికి వెళ్తేనే పెట్టుకుంటామని ఉండిద్ది. అట్లా కాకుండా పెట్టుకోవాలి. ఇంకొకటి రెండో ముఖ్యమైన విషయం, వినికిడి తగ్గిన వాళ్ళలో కింద పడే ఛాన్సెస్ కూడా ఎక్కువే. కాబట్టి మనం జాగ్రత్తగా తెలివితేటలు బాగుండాలి, నడక బాగుండాలి, మనం హెల్తీగా ముసలోళ్ళం అవ్వాలి అనుకుంటే మాత్రం అవసరమైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వినికిడికి ఖచ్చితంగా మెషిన్ వాడుకోవాలి.